పట్టణ ప్రజలందరికీ నమస్కారం. భూమి క్రమబద్ధీకరణ పథకం 2020లో ఎవరైతే తమ ప్లాట్ల కోసము రెగ్యులరైజేషన్ కోసం అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం 25% రాయితీ ప్రకటించారు. ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఆ రాయితీలో భాగంగా మార్చి ఏప్రిల్ మాసంలో మనకు 25% రిబేట్ అనేది ఫీజు పైన ఇవ్వడం అనేది కూడా జరిగింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మనకు 4125 అప్లికేషన్స్ వచ్చినట్లయితే దానిలో సుమారు 1200 మంది ముందుకు వచ్చేసేసి తమ ఫీజు చెల్లించడం అనేది జరిగింది. దీనివల్ల 4,61,60,000 ఆదాయం మున్సిపాలిటీకి సమకూరడం అనేది జరిగింది. ఇవి తర్వాతి కాలంలో ప్రభుత్వం నుంచి మున్సిపాలిటీకి ట్రాన్స్ఫర్ కూడా అవుతాయి. వాటి వల్ల కూడా పట్టణంలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ తర్వాత కాలంలో మనం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ రోజు వరకు 1200 మంది ఫీజు చెల్లించినట్లయితే 701 మందికి మనము ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. మిగిలిన వాళ్ళకు కూడా మనకున్న నిబంధనల ఆధారంగా పరిశీలించి అతి త్వరలోనే ఫీజు చెల్లించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రొసీడింగ్స్ ఇస్తాము. ఒకవేళ ఏదైనా ఆబ్జెక్షన్స్ ఉన్నప్పుడు రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. రిజెక్ట్ చేసినప్పుడు కూడా 90% అనేది మళ్ళీ అప్లికెంట్కు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆ విషయం కూడా మనకు గతంలో గైడ్లైన్స్ ఇచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఆ ప్రకారము ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కట్టిన ప్రతి ఒక్క దరఖాస్తుదారు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.